సో చిన్నగా చిన్నగా తీయాలి. అసలు కొండలు స్టెప్స్ అసలు కెమెరా పట్టుకొని దిగాలంటే మామూలు విషయం కాదు. ఎక్కి ఇలా వెళ్తాం అంటే అసలు మామూలుగా లేదు అది. లైఫ్లో వన్ టైం ఎక్కి రోడ్డు వెళ్ళేటప్పుడు కొద్దిగా చూపించలేకపోయాను, ఎందుకంటే ఫీల్ వేరు. ఇదైతే మాత్రం ఎక్సలెంట్. అసలు వర్షాకాలంలో, చలికాలంలో కానీ సమ్మర్లో కానీ అయితే కాస్త కంఫర్ట్గా ఉంటుందేమో. బట్ ఏదైనా ఒక 3 hours టైం అయితే పడుతుంది పైకి వెళ్ళి రావడానికి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బ్రహ్మగిరికి వెళ్ళే మార్గం అనమాట ఇదంతా. అసలు ఆ కొండలు ఒక 3.5 kilometers ట్రెక్కింగ్ నడవాల్సి ఉంటుంది. నడుస్తుంటే మాత్రం క్లాస్గా ఉంటుంది, అసలు అద్భుతంగా ఉంటుంది. సో ఇది బ్రహ్మగిరి పర్వతం ఎక్కుతున్నాం. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 అరగంట అయింది. కాకపోతే విపరీతమైన వర్షంలో రోడ్డు చూడండి ఎలా ఉందో. చుట్టూ అద్భుతమైనటువంటి కొండలు. అసలు ప్రకృతి అంటే మాత్రం అసలు ఎక్సలెంట్. అది తిరుగులేదు. వర్షం పడుతుంది, వీడియో తీయాలన్నా కూడా కష్టమే. కానీ మధ్యలో ఇలా చిన్న షెడ్ ఏదైనా ఉన్నప్పుడు ఇలా వేసుకొని ఇలా తీస్తున్నా. చూడండి మహాదేవ్ మందిర్ అంటే. సో ఇటు పక్కన చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మహాదేవ్ మందిర్. అద్భుతాన్ని చూపిస్తా చూడండి. అస్సలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు వెళుతుంటే ఆ వాటర్ ఫాల్స్ అవి చూడండి. అసలు ఆ మెట్లు చూడండి, వాటర్ ఫాల్స్ చూడండి. ఆ మెట్లు ఎలా ఎక్కాలో చూడండి. అసలు మెట్లు ఎక్కే మార్గం చూడండి. సరే ఎట్లా ఉన్నాయి అద్భుతం అంటే అద్భుతం అనమాట. లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో దాదాపుగా 45 minutes పట్టింది. కింద వాళ్ళు అయితే చూడు కరెక్ట్గా నేను వస్తానా. 45 minutes అయితే పట్టింది మాకు. కింద వాళ్ళు 2 గంటలు 3 గంటలు అన్నారు, కానీ బై గాడ్స్ గ్రేస్ వచ్చేసాం. అసలు మెట్లు చూపించడానికి కూడా విపరీతమైన వర్షం. ఆ మెట్లు మామూలుగా లేవు, అసలు ఇలా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఎత్తైన శివాలయం తుంగనాథ్ వెళ్ళాం, కానీ అక్కడ కూడా ఇంత ఇదిగా లేవు అసలు. కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే పక్కన పట్టుకోవడానికి రైలింగ్ ఉంది, దానివల్ల చక్కగా సేఫ్గా వచ్చాం. పక్కన కోతులు ఉన్నాయి. సో ఇటు మీరు ఇటు కూడా చూద్దరు కానీ అసలు ఏం చూపించాలన్నా మీకు అసలు అంతా ఏం కనపట్లేదు. చూడండి అసలు ఎంత హైట్ లో అంటే ఇక్కడికి కింద ఎక్కడి నుంచో సమ్మర్ లోనో లేకపోతే వింటర్ సీజన్ లో వస్తే మాత్రం దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఇండియాలో ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు ఉండటం అనేది మన అదృష్టం. మనం వేరే ఎక్కడికో వెళ్ళిపోయి చూడాలనుకుంటాం. ఇక్కడ త్రయంబకేశ్వర్లో ఉన్న బ్రహ్మగిరి కనుక వచ్చారంటే మీరు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే పొందుతారు. చూడండి ఎలా ఉందో అసలు ఈ మెట్లు. ఇవి ఎక్కేటప్పుడు రాలేకపోతే అసలు ఈ పట్టుకుంటూ వీడియో తీయటం అంటే చాలా కష్టం. బట్ అలాగే తప్పట్లేదు. మామూలుగా లేదండి, అసలు మామూలుగా లేదు. చాలా గొప్ప విషయం అని చెప్పచ్చు. స్టెప్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఏమండి ఎంత ఇదిగా ఉందో స్టెప్స్. అసలు కెమెరా పట్టుకొని దిగాలంటే మామూలు విషయం కాదు అది. చూడండి ఎట్లా ఎలా ఉన్నాయో అవి చూస్తూ కెమెరా తీసి దిగాలన్నా కూడా మామూలు విషయం కాదు. స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయి. దారుణంగా ఉంటుంది ఇప్పుడు, కానీ కుర్రాళ్ళు యూత్ బ్రహ్మాండంగా ఎఫెక్ట్. అఫ్కోర్స్ నేను కూడా యూత్ అనుకోండి, బాగా ఇబ్బంది ఏం లేదు.
చూపిస్తాను చూడండి, చూడండి ఎలా ఉన్నాయో. కోతులు ఒకటి ఇక్కడ. చూపిస్తాను. ఆహా, ఏరియా. సో ఇది త్రయంబకేశ్వర్ సంబంధించి ఇలా సాగించాను. త్రయంబకేశ్వర్ సంబంధించి ఇది మంచి వర్షం, విపరీతమైన వర్షం, మంచి ట్రెక్కింగ్ అయితే ఎక్సలెంట్. అసలు ఇది చూపించాను, ఈ కొండలు ఎత్తి చూపించు, స్టెప్స్ చూపించారు. ఇలా ఎక్కి ఇలా వెళ్ళటం అంటే అసలు మామూలుగా లేదు. అది లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. వర్షంలో మనకి రైలింగ్ పట్టుకొని చక్కగా వెళ్ళటానికి ఇబ్బంది ఏం లేదు. కాస్త ఓపుకున్న వాళ్ళైతే వెళ్ళచ్చు. ఎంత వాటర్ ఫాల్సే, ఎంత మంచు చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత మంచు ఉన్న ఏరియాలు ఉంటాయి, ఎక్కడ అరకు ఇట్లా వెళ్తే తప్ప అంత మనకేం కనిపించదు. సో చిన్నగా దిగుతూ ఉంటున్నాను, నేను కూడా తీస్తాను. అసలు ఆహా, ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పడానికి అలవి కాదనమాట. ఇది వస్తున్నా, చిన్నగా రండి. కెమెరా చేతికి అడ్డం వస్తున్నాను చూడు. ఓకే, నేను దూరంగా ఉంటా, ఇక్కడ ఉంటాను. ఓకే, సో ఆ మెట్లు చూడండి చాలా బాగున్నాయి. వీళ్ళని మెచ్చుకోవాలి. త్రయంబకేశ్వరికి సంబంధించిన టెంపుల్ ట్రస్ట్ వాళ్ళని. మంచి గ్రిల్స్ పెట్టారు, మనం కంఫర్ట్గా ఎక్కచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రదేశానికి గనక చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ వస్తుంది. వర్షాకాలంలో అయితే అదొక ఆ ఫీల్ వేరు. ఇదైతే మాత్రం ఎక్సలెంట్ అసలు. వర్షాకాలంలో, చలికాలంలో కానీ సమ్మర్లో కానీ అయితే కాస్త కంఫర్ట్గా ఉంటుందేమో. బట్ ఏదైనా ఒక 3 hours టైం అయితే పడుతుంది పైకి వెళ్ళి రావడానికి. బట్ నేను యూత్ కాబట్టి 1 గంటన్నరలో వెళ్ళొచ్చాను. నా ఫీలింగ్ ఒక రకమైన ఆనందం. ఎందుకంటే కేదార్నాథ్ 2 సార్లు వెళ్ళాను దేవుడి దయ వల్ల. అలాగే ప్రపంచంలో ఎత్తైన శివాలయం తుంగనాథ్ అని ఉంటుంది, దానికి ఒకసారి వెళ్ళొచ్చాను భగవంతుడి కృపా కటాక్షాల వల్ల. సో దీనికి కూడా రావటం. ఇక్కడ బ్రహ్మగిరి, గోదావరి పుట్టిన త్రయంబకేశ్వర్ సంబంధించి బ్రహ్మగిరి పైన ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, ఒకసారి అటు చూపించానా, చిన్నగా ఏదంటుంది. ఇంకా అసలు మనకి కనపట్టలేదు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ చూపిద్దాం ఇంకా. సో చిన్నది. సో వాటర్ ఫాల్ చూడండి, అద్భుతం అన్నమాట. ఈ మంచులో ఇదొక్కటే మనకు కాస్త బెటర్గా కనపడింది. అయితే ఆహాహాహా, అబ్బా ఏముంది అసలు వాటర్ ఫాల్. మీ అందరికీ నేను కనపడుతున్నాను అనుకుంటా. ఇలా నువ్వు వచ్చేలాగా నేను ఇలా వస్తా. కిందకి వెరీ గుడ్. ఇటు అసలు చూడండి, ఇది త్రయంబకేశ్వర ఊరు. ఇది అసలు ఆ వాటర్ ఫాల్స్ చూడండి, లెక్క పెట్టడానికి వీల్లేనన్ని వాటర్ ఫాల్స్ అనమాట. అసలు వాటర్ ఫాల్స్ చూడండి, ఇప్పుడు కొద్దిగా పొగమంచు తగ్గింది. ఆ వాటర్ ఫాల్స్ చూడండి, అసలు నాసిక్ దగ్గరలో జస్ట్ 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఒకరోజు ఉండి ఉదయాన్నే 7 కల్లా మీరు రాగలిగితే అసలు ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత ప్రకృతి రమణీయత అంటే, ఇలా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మైండ్లో. పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఈ బయట ఉన్న రకరకాల ప్రెజర్స్కి, రకరకాల
వాతావరణానికి ఇలాంటి ఏరియాలు ఎలా కూర్చొని ఉంటే ఎక్సలెంట్ అండి. మీరు మాత్రం ఎవరు వచ్చినా కూడా మిస్ అవ్వకండి. వెళ్ళగలిగే ఓపిక ఉన్నప్పుడు, తినగలిగే వయసు ఉన్నప్పుడు ఇలాంటి ప్రదేశాలకు రావాలి, చూడాలి, అనుభవించాలి. అనుభూతి అన్నమాట ఇది. ఓకే, పైనుంచి దిగుతూ వచ్చాను. ఈసారి ఎక్కుతున్నారు, ఈసారి జనాలు మీకు అది పైన ఎక్కుతున్నారు చూడండి. అక్కడి నుంచి అసలు మెట్లు ఎలా ఉన్నాయి చూడండి. అది దారి. సో ఇది రిటర్న్ బ్యాక్ కొద్దిగా వర్షం తగ్గింది. దిగేటప్పుడు అంటే కొద్దిగా పర్వాలేదు, మనం బాగానే ఎఫర్ట్ చేయొచ్చు. రోడ్డు వెళ్ళేటప్పుడు కొద్దిగా చూపించలేకపోయింది, ఎందుకంటే మనకి సో వచ్చేటప్పుడు కాస్త రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇది మీకు వెళ్ళేటప్పుడు అయితే చూపించలేకపోయాను, ఇప్పుడు దిగేటప్పుడు. సో ఇదంతా ఓకే, వెళ్ళొచ్చు. మీకు నాకు వెళ్తూ ఉంటే వాతావరణం ఎలా అనిపించింది అంటే కొన్నిసార్లు మన తిరుమల దగ్గర జపాలి అని ఉంటుంది, ఆంజనేయ స్వామి వారి పుట్టినటువంటి ప్రదేశం జపాలి అని. అట్లా వెళ్ళినట్టుగా అనిపించింది. కొంత కేదార్నాథ్ వెళ్ళినట్టుగా అనిపించింది. కొన్ని ప్లేసెస్లో మధ్య మధ్యలో చిన్న చిన్న షాపులు ఉంటాయి. పైన అయితే కోతులు ఉంటాయి, కానీ కోతులు కూడా చాలా డిసిప్లిన్గా ఉన్నాయి. కాకపోతే చేతులు ఏం పెట్టుకెళ్ళకూడదు. మీరు కొద్దిగా ఏదైనా లైట్గా తినేసి వెళ్ళగలిగితే బెటర్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ వర్షం పడుతుంది చూడండి. అబ్బో, మళ్ళీ వర్షం అంటే ఇంకా అది వర్షం అనేది కామన్ ఇక్కడ. రైన్ కోట్ ఇవన్నీ సహజం. ఎప్పుడు రైన్ కోట్ వేసుకొని వెళ్తే గొడుగులు వాటితో అయితే వర్కౌట్ కాదు, ఏమాత్రం వర్కౌట్ కాదు. అది ఓకే, అది మళ్ళీ మనం మాట్లాడుకుందాం.